బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి మీ ముందు రావడం జరిగింది. బెజవాడ న్యూస్ బీటీవీ ఎక్స్క్లూజివ్గా విజయవాడ ప్రజలకే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా విజయవాడ నగరంలో జరుగుతున్న ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి వివరాలు అందించడానికి మీ ముందుకు వచ్చాను. అది దేశానికే తలమానికంగా మారిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్మృతివనం, అంబేద్కర్ గారి స్మృతివనాన్ని విజయవాడలో స్వరాజ్య మైదానంలో, బందర్ రోడ్లో ఉన్న స్వరాజ్య మైదానంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. దాదాపు 404 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఈ పార్క్ ఏదైతే ఉందో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్, మొదట 180 కోట్లు అనుకున్నారు. ఆ తర్వాత అంచనాలు పెరిగాయి, మరింత పెరిగాయి. అలా 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 404 కోట్ల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి ఖర్చు పెట్టడం జరిగింది. అయితే అసలు ఇంత అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉంది, ఏంటనే అంశం మీద మన బెజవాడ న్యూస్ బీటీవీ అక్కడ పరిశీలించడానికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఒక అద్భుతం నమూనా చూస్తేనే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం చూస్తేనే నిజంగా ఆయన బ్రతికే ఉన్నారా, మనతో ఉన్నారా అన్న ఫీలింగ్ కలగక తప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంగా పేరు పెట్టిన ఈ వనం ఏదైతే ఉందో నిజంగా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మస్తు అసలు చూస్తే మీరందరూ ఇంత అద్భుతంగా ఉంది అని అనక తప్పరు. ఎందుకంటే దాదాపు 404 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఈ అంబేద్కర్ విగ్రహం ఆ ఎత్తు అయితే మాత్రం 125 అడుగులు. అంటే కింద మనం చూసుకున్నట్టయితే పీఠం ఉంది, ఆ పీఠంతో కలిపి దాదాపు 206 అడుగులు అనమాట మొత్తం కలిపి. అయితే 95% పనులు దాదాపు పూర్తయినట్టే. ఎందుకంటే దీనికి సంబంధించి పనులు విశేషాలు మొత్తం చూసుకున్నట్టయితే అసలు అంబేద్కర్ కి సంబంధించిన స్మృతివనంలో ఏమేమి ఉండబోతున్నాయి, ఈ అంశంలోకి వెళ్తే మనం చూసుకున్నట్టయితే ఒక ఏసీ థియేటర్ ఒకటి, అదే మ్యూజియం ఒకటి, లైబ్రరీ ఒకటి, పార్క్ ఒకటి, అదేవిధంగా మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్లు ఒకటి, అదేవిధంగా భారీ కన్వెన్షన్ సెంటర్ ఒకటి, అదేవిధంగా డిజిటల్ సినిమా థియేటర్ ఒకటి, అంబేద్కర్ గారి జీవిత చరిత్రని, అంబేద్కర్ గారు చేసిన అనేక విశేషాలు వివరించేలాగా ప్రతిరోజు ఒక సినిమాని ప్రదర్శించడం జరుగుతుందని అక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత, మరి మన కోసం ఎంతో చేసిన వ్యక్తి. ఆయనకి ఈ అంకితం చేస్తూ ఈ విగ్రహ నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా బెజవాడ న్యూస్ బీటీవీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాస్తవంగా దీనికి సంబంధించి ఈ పనులకు సంబంధించి అతివేగంగా జరగడానికి ప్రణాళిక అయితే రూపొందించారు యుద్ధ ప్రాతిపదికన. అంటే వాస్తవంగా ఈ జనవరి 19వ తేదీన ఈ పార్కు అంబేద్కర్ స్మృతి వనాన్ని ఎలాగైనా ప్రారంభించాలని డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రజలందరూ చూడాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఈ బాధ్యతల్ని ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి అప్పచెప్పడం జరిగింది. మరి ఆమె దగ్గరుండి ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తూ, మరి దీనికి సంబంధించి పనులు పూర్తవడానికి అయితే మాత్రం ప్రతినిత్యం ప్రతిరోజు అక్కడికి వచ్చి పరిశీలన చేయటం, దగ్గరుండి పనులు చేయించడంలో కీలక భాగస్వామ్యం వహిస్తున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా మన విజయవాడకు సంబంధించి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, మన మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఇలా అందరూ తల ఒక చేయటం వల్ల ఈ పనులు వేగవంతానికి శ్రీకారం చుట్టినట్టు అయింది. ఎందుకంటే ముఖ్యంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ అయితే మాత్రం ఈ నిర్మాణం విషయంలో కార్మికులని, అక్కడ కూలీలని నియమించడంలో పూర్తి స్థాయి సహకారం అందించడంతో పనులు దాదాపు 95% వరకు పనులు పూర్తయ్యాయంటే ఆశ్చర్యం కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం, అంటే ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం కోసం మరి విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ప్రత్యేకంగా పగలు లేదు, రాత్రి లేదు, ప్రతిరోజు అక్కడికి వెళ్ళటం, అక్కడ పనులను పరిశీలించడం, త్వరితగతిన పూర్తి చేయడానికి సర్వత్రా కృషి చేయడం కూడా ఒక అభినందనీయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన అమోఘమైన కార్యక్రమం కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో కమిషనర్ స్వప్నిల్ దినకర్, కలెక్టర్ ఢిల్లీరావు, అదేవిధంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, ప్రత్యేకంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు అయితే మాత్రం నిజంగా అధికారులందరినీ అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు పనులు వేగవంతంగా అవడానికి ఆమె చేస్తున్న కృషి ఎనలేనిదిగా చెప్పుకోవచ్చు.
ఈ రోజు బెజవాడ న్యూస్ బీటీవీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆమె అక్కడ పరిశీలనలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 19వ తేదీన ఈ స్మృతివనాన్ని ప్రారంభించడానికి అయితే సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా అంటే స్వరాజ్య మైదానంకి బందర్ రోడ్డు వైపు ఉన్న పనులన్నీ దాదాపు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. వెనక వైపు పనులు చిన్న చిన్న పనులు ఉన్నాయి. వాటన్నిటిని తర్వాత పూర్తి చేయడానికి ఆ చర్యలు తీసుకుంటామని అక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అయితే పేరిట నిర్మించిన స్వరాజ్య మైదానం నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దేశంలోనే అతి పెద్దదిగా మన చరిత్రకి ఎక్కబోతున్నాం. మనం బెజవాడని దేశానికే తలమానికంగా నిర్మించిన ఈ విగ్రహం మనందరికి కూడా మన విజయవాడకు కూడా ఒక పేరు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మనం గుర్తు చేసుకుంటూ దీనికి సంబంధించిన స్మృతివనం విజయవాడలో నిర్మించడం అభినందనీయం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు మాత్రం అద్భుతంగానే చెప్పుకోవచ్చు. మొత్తంగా అసలు ఎలా ఉంది అంబేద్కర్ విగ్రహం దగ్గర అసలు ఏవేవి నిర్మిస్తున్నారు ఏంటి అనేది కూడా కొన్ని వీడియోలు తీయడం జరిగింది. అది ఇప్పుడు మీరు చూడండి.